వెల్కమ్ టు ఎంఆర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. ఆగస్టు 11వ తారీఖున కృష్ణాంగారక చతుర్దశి అయితే వచ్చింది. ఆ రోజు విశిష్టత ఏంటి, అనారోగ్య సమస్యతో బాధపడేవారు కావచ్చు, లేదంటే ప్రాణభయంతో ఉన్నవారు కావచ్చు, వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళు దాని నుంచి బయటపడతారు, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిభట్ల గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కృష్ణాంగారక చతుర్దశి, సో అసలు ఆ రోజు అంటే ఆగస్టు 11వ తారీఖున ఈ రోజుకున్న విశిష్టత ఏంటి గురూజీ? అసలు మంగళవారము, కృష్ణపక్షము, చతుర్దశి తిథి కలిసి వచ్చినటువంటి రోజు చాలా అరుదుగా ఉంటుంది. దీన్ని కృష్ణ అంగారక చతుర్దశి అని అంటారు. దీనినే యమ చతుర్దశి అని కూడా పిలుస్తారు. అంటే సహజంగా ఆశ్వీజ మాసంలో దీపావళి పండుగ ముందు వచ్చే చతుర్దశికి ఎంతటి విశిష్టత ఉంటుందో, ఇలాంటి కృష్ణ అంగారక చతుర్దశి అనేటువంటి తిథి రోజున అంతటి విశిష్టత ఉంటుంది. ఇది సాధారణంగా సంవత్సరానికి 1 లేదా 2 సార్లు మాత్రమే వస్తుంది. ఇది అలభ్య పుణ్య తిథిల్లో చెప్పబడి ఉంది. ముఖ్యంగా యమ బాధలు తొలగిపోవడానికి ఏర్పడినటువంటి తిథిగా చెప్పవచ్చు. అంటే యమ బాధలు అంటే చావు బతుకుల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు, అనారోగ్య సమస్యలతో బాగా బాధపడుతున్నటువంటి వాళ్ళు. ముఖ్యంగా మంగళవారము చతుర్దశితో కూడుకున్నటువంటిది కాబట్టి కుజ సంబంధమైనటువంటిది, లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినది కూడా. ఎందుకంటే స్వామివారు చతుర్దశి తిథి నాడు ఉద్భవించారు కాబట్టి ఇక్కడ ఈ సంబంధించినటువంటి సొంత ఇంటి కల నెరవేరాలనే కోరికతో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఎవరి జాతకంలోనైతే ఈ యొక్క కుజదోషముతో బాధపడుతున్నారో, అలాగే ఈ సంబంధించినటువంటి సర్పదోషము, అలాగే కాలసర్పదోషంతో బాధపడుతున్నారు, అటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున చెప్పబడేటువంటి చిన్న పరిహారాన్ని కనుక పాటించుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళ జీవితంలో సొంత ఇంటి కల, ఆర్థిక బాధలు, వివాహ దోష నివారణలు, అలాగే రుణ బాధలు, ముఖ్యంగా సర్పదోషాలు, కొంతమందికి మిస్క్యారీస్ అవుతుంటుంటాయి. అటువంటి దోషాలన్నీ తొలగిపోయి దైవానుగ్రహం కలిగి వాళ్ళ యొక్క సంకల్పం, ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్య నెరవేరి వారి సంకల్పం తీరడానికి ఈ యొక్క సంబంధించినటువంటి రోజున గొప్ప విశిష్టత కలిగిదిగా చెప్పవచ్చు. ఆ రోజు ముఖ్యంగా ఏ దేవుణ్ణి మనం ప్రార్థించాలి గురూజీ? ముఖ్యంగా కృష్ణాంగారక చతుర్దశి రోజున కుజ భగవానుడి నవగ్రహాల్లో అయితే, దేవతామూర్తుల్లో అయితే సుబ్రహ్మణ్య స్వామి, అలాగే లక్ష్మీ నృసింహస్వామి, ఈ ముగ్గురి కంటే విశేషముగా యముడు. కాబట్టి ఈ యొక్క కృష్ణ అంగారక చతుర్దశి ఉన్నటువంటిది ఉదయం 8:30 తర్వాత ఆ రోజున పుష్యమి నక్షత్రం వస్తుంది నాయన. గురూజీ, పుష్యమి నక్షత్రం అంటే నవగ్రహాలలో అంటే ఈ యొక్క ఉన్నటువంటి పుష్యమి నక్షత్రానికి అధిపతి శని భగవానుడు. అంటే ఈ యొక్క కాంబినేషన్ ఎటువంటిదంటే శని దోషానికి కూడా తొలగించేటువంటి తిథిగా చెప్పబడి ఉంది. ఇంతటి విశిష్టత కలిగినటువంటిది. పైగా ఉన్న 27 నక్షత్రాలలో కొన్ని నక్షత్రాల్లో మనం సంకల్పం చేసి మనం పని మొదలు పెడితే అతి శీఘ్రంగా నెరవేరుతుంది. అటువంటి నక్షత్రాల్లో ఒకటైనటువంటిది పుష్యమి నక్షత్రం, పుష్టినిచ్చేటువంటిది, ఇన్ని సకల గుణాలు కలిగినటువంటిది. కాబట్టి ఈ రోజున ఇంతకుముందు మనం చెప్పినటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు చిన్న పరిహారాలు కనుక పాటించుకుంటే చాలా మేలు జరుగుతుంది. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సింది, ఏ సమస్యకైనా పరిష్కారాలు 2 రకాలు. ఒకటి మానవ పరిష్కారం, 2 దైవ పరిష్కారం. మీకు మీరుగా చేయగలిగే పరిష్కారం పద్ధతులు తెలియజేస్తాను. దైవ పరిష్కారంలో భాగంగా దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. కాబట్టి ఈ యొక్క మాస శివరాత్రి కూడా ఆ రోజు అయింది, 11వ తారీఖు రోజున. కాబట్టి అపారమైనటువంటి శివశక్తి నిక్షిప్తమైనటువంటి శివుడి ఆత్మలింగ క్షేత్రమైనటువంటి గోకర్ణ క్షేత్రంలో మన పీఠం ఆధ్వర్యంలో మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం మహన్యాసపూర్వక రుద్రాభిషేకం అనేటువంటిది జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక విశేషంగా 12వ తారీఖు రోజున సంపూర్ణ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు. ఆచార నియమాలు పాటించాల్సిన పని లేదు. కానీ కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించిన వారికి ఈ యొక్క సంబంధించినటువంటి దోష నివారణ పూజలు, గ్రహణ దోష నివారణ పూజలతో పాటు
ఎలాగో కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో చేస్తున్నాం అది. కాబట్టి ఈ సంబంధించినటువంటి కాలసర్పదోషము, సర్పదోషము, రుణబాధలు, సొంత ఇంటి కల, వివాహ సమస్యలు, దాంపత్య సమస్యల నివారణకి పూజా హోమాది కార్యక్రమాలు, శనిదోష నివారణ పూజా హోమాది కార్యక్రమాలు జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. ఇక ప్రేక్షకులు వాళ్ళకి వాళ్ళుగా ఈ కృష్ణాంగారక చతుర్దశి పర్వదినాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని అంటే, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించి చక్కగా మిరియాలు, గళ్ళ ఉప్పు, మిశ్రి ఈ 3 కచాపిచ్చిగా దంచి 1 టీ స్పూను ధ్వజస్తంభం దగ్గర పెట్టి రావాలి. తర్వాత అక్కడే రావి చెట్టు కనుక ఉండి అక్కడ నాగ ప్రతిష్ఠ కనుక చేసి ఉంటే ఆ నాగ విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం జరిపించి కుంకుమ అన్నము కలిపిన ముద్ద 3 ముద్దలు నైవేద్యంగా పెట్టి మీ యొక్క సంకల్పం నెరవేరాలని ఓం సం శరవణ భవాయ నమః లేదా మానసాదేవి నమః అంటూ 108 ప్రదక్షిణలు చేయాలి. చేసి ఆ 3 ముద్దలోంచి కొద్దిగా ఒక అన్నం ముద్ద, ఒక అన్నం ముక్క ఇలా తీసుకొని నైవేద్యంగా తీసుకొని అక్కడే అవకాశం ఉంటే రుణబాధలు తొలగిపోవడం కోసం రుణ విమోచక అంగారక స్తోత్ర పారాయణము 27 సార్లు, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము ఒక 11 సార్లు పారాయణం చేసి వచ్చినట్లయితే ఆర్థిక బాధలు, సొంత ఇంటి కల, అచిరకాలంలో ఇంటికి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఇది ప్రధానంగా చెప్పబడినటువంటిది. వీలైతే లక్ష్మీ నరసింహస్వామి వారికి అభిషేకం కూడా జరిపించవచ్చు. ఆ రోజున వివాహం కానటువంటి అబ్బాయిలు, అమ్మాయిలు లక్ష్మీ నరసింహస్వామి వారికి కానీ కళ్యాణం కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం కానీ జరిపించుకుంటే ఇంకా విశేషమైనటువంటి శుభ ఫలితం కలుగుతుంది. ఇక ప్రత్యేకంగా చెప్పబడినటువంటిది ఈ రోజుకి సంబంధించినటువంటిది యముడికి సంబంధించినటువంటిది అని చెప్పాం కదా. కాబట్టి అనారోగ్య సమస్యలు తొలగిపోవాలి, పితృదేవతల యొక్క ఆశీర్వచనం కలగాలి అని కోరుకునే ప్రతి వ్యక్తి కూడాను 8 ఒత్తులు కలిపి 1 ఒత్తిగా చేసి నువ్వుల నూనెలో ఉదయం పూట దేవతానుగ్రహం కావాలి కాబట్టి పునరుసు నక్షత్రం ఉన్నప్పుడు ఉదయం పూట ఆ విధంగా ఇంటికి దక్షిణం వైపున దీపారాధన చేయాలి. అంటే 3 తమలపాకులు పెట్టి ఇంటికి దక్షిణం వైపున ఆ దీపారాధన చేయాలి. సాయంకాలంలో ఏం చేయాలనంటే 13 కుందులు, గోధుమ పిండితో చేసినటువంటి 13 కుందులు తయారు చేసి అందులో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాలు వెలిగించినట్లయితే సమస్తమైనటువంటి యమబాధలు తొలగిపోతాయి. ఆ ఇంట్లో వచ్చే సంవత్సరం వరకు కూడా ఇక ఆ ఇంట్లో ప్రాణభయం ఉండదు. ముఖ్యంగా ఎవరు ఎక్కడికి వెళ్ళొచ్చినా ఆ యొక్క యముడు రక్షిస్తాడు, వాళ్ళకి ప్రాణభయాన్ని తీసేస్తాడు. ఇంకా ముఖ్యంగా ఈ రోజున యముడికి సంబంధించింది కాబట్టి మధ్యాహ్న సమయంలో పుష్యమి నక్షత్రం ఉన్నటువంటి సమయంలో యముడికి సంబంధించి ఓం యమాయ నమః, తండ్రి లేని వాళ్ళైతే నల్ల నువ్వులు నీళ్లు చేతిలో తీసుకొని యమాయ నమః అంటూ ఇలా నీళ్లు బొటన వేలుగుండా వదిలిపెట్టాలి. తండ్రి ఉన్నవాళ్ళు అయితే ఈ కుడి చేత్తో, తండ్రి ఉన్నటువంటి వాళ్ళు నల్ల నువ్వులు నీళ్లు తీసుకొని యమాయ నమః యమంతర్పయామి, మళ్ళీ యమాయ నమః యమంతర్పయామి, 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 ఒకసారి యమాయ నమః అని చెప్పి యమంతర్పయామి, యమంతర్పయామి, యమంతర్పయామి 3 సార్లు నీళ్ళు వదలాలి. అలా 14 సార్లు చేయాలి. చేసినట్లయితే యముడికి తర్పణం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇటువంటిది చాలా అరుదుగా, చాలా తక్కువ మంది చేస్తారు నాయన. కాబట్టి ఎప్పుడైతే ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాం, మనల్ని వెళ్ళినప్పుడు మనం రిసీవ్ చేసుకోవడానికి 2 వచ్చారనుకోండి, పలానా ఊరు గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ 2 మనకు మైండ్లో గుర్తుకొస్తారు కదా. అట్లాగే ఇప్పుడు 100 మంది వచ్చి రిసీవ్ చేసుకుంటే 100 మందిలో ఎవరో మనం గుర్తుపట్టలేదు. అలాగే ఈ కృష్ణాంగారక చతుర్దశి తిథి రోజున చాలా తక్కువ మంది మాత్రమే యముడిని ఆరాధిస్తారు. కాబట్టి ఖచ్చితంగా యముడి దృష్టిలో ఉంటాము మనము, మన కుటుంబము ఖచ్చితంగా ప్రాణభయం నుంచి బయటపడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. చాలా చక్కని విశేషాలు అయితే తెలియజేశారు గురూజీ. మాకు తెలియని విషయాలన్నీ కూడా నందిభట్ల గారు ఎప్పుడు కూడా మాకు అంటే ఫలానా రోజు మంచిది, ఫలానా రోజు ఈ మంచి పనులు చేయండి అని చెప్పేసి ఒక మార్గదర్శకంగా అయితే ఉన్నారు మీరు. ధన్యవాదాలు గురూజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.